నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనతో పాటు ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ఈ రోజులలో ఎక్కువగా చిన్న వయసు నుంచి గుండెపోటు వచ్చే వాళ్ళని చూస్తున్నాం. ఇంతకు ముందు అంటే ఒక 60 ఏళ్ళు దాటినాక అది కూడా మూడోసారి వస్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది అని భయపడేవాళ్ళు. 60 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళనే చూసేవాళ్ళం. కానీ నౌ డేస్ చిన్న పిల్లల నుంచి మొదలుకొని సడన్ గా డాన్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే జిమ్ లో ఉంటారు, ఏదన్నా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, సడన్ గా పడిపోతారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. దీనికి ఏజ్ అనేది సంబంధం లేకుండా వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటారు? మేజర్ రీజన్ మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్, ఒకప్పుడు మన ముత్తాతలు కానీ వాళ్ళందరూ కూడా మినిమం 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు మన తాతలు వీళ్ళందరూ 70 సంవత్సరాలకే చనిపోతున్నారు. లేదా మా ఫాదర్కి రీసెంట్గా 50-60 సంవత్సరాలకే స్టంట్ పడింది. సేమ్ అలా తీసుకుంటే మా ఫ్రెండ్స్ రీసెంట్గా 30-35లో రీసెంట్గా మా డాక్టర్స్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళు రీసెంట్గా 3 చనిపోయారండి. మీరు నమ్ముతారు? డాక్టర్స్. ఎందుకంటే ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ ఇలా చాలా కారణాలు, మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్ట్రెస్ కానీ ఇలా చాలా కారణాలు అనేవి ఉంటున్నాయి. గుండె అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మీరు వింటే యూ విల్ బి లైక్ మీరు అవాక్ అవుతారు. ఏంటంటే గుండె అనేది ఒక రోజులో 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అంటే నిమిషానికి మీరు వేసుకుంటే ఒక రోజులో 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అది ఒక రోజులో చూసుకుంటే 7,600 లీటర్ల బ్లడ్ని పంప్ చేస్తుంది అనమాట హార్ట్ అనేది. సో ఇంత స్ట్రాంగెస్ట్ ఆర్గన్ మన బాడీ మొత్తంలో చూసుకుంటే బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ ఏమైనా తీసుకోండి, ఏదైనా స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ ఉందంటే గుండె. ఎందుకంటే అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనం 70 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉంటుంది. అంత స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ ఇప్పుడు ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఈ జనరేషన్లో ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే నేను మెయిన్గా చెప్పేది లైఫ్ స్టైల్. మెయిన్గా లైఫ్ స్టైల్ అంటే చాలా ఉంటాయండి. లైక్ స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా అవ్వచ్చు. ఇవే కాకుండా జంక్ ఫుడ్స్. మెయిన్గా మనం జంక్ ఫుడ్స్ని పక్కన పెడితే మనం తినే ఏ ఆహారం కూడా ఆర్గానిక్ అనేది లేదండి. ప్రతిదీ కల్తీ. అంటే దేనిలో కూడా క్వాలిటీ లేదు. మీరు తాగే పాల నుంచి పెరుగు నుంచి కల్తీ. ఈవెన్ పాలలో కూడా వాళ్ళు రబ్బర్ లాంటి ఎలిమెంట్ కలుపుతున్నారు, వాటర్ కలుపుతున్నారు, ఇంకా సున్నం కలుపుతున్నారు, కొన్ని కాంపౌండ్స్ కలిపి 20% పాలని 100% చేస్తున్నారు. పన్నీర్ కల్తీ. మనం తినే ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ అవన్నీ కూడా ఫాస్ఫేట్స్ అవన్నీ యాడ్ చేసి అవి తొందరగా రైపన్ అవ్వడానికి పెట్టడం కానీ, ఈవెన్ మీరు తీసుకునే హనీ కల్తీ, మీరు తీసుకునే ఆయిల్ కల్తీ. మీరు ఒక ఆయిల్ తీసుకుంటే 200 రూపాయలకి మనకు ఆయిల్ దొరుకుతుంది. కానీ ఒక పల్లి నూనె 900 రూపాయల పల్లి నూనె కొడితే 1 కేజీ ఆయిల్ అంటే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. మరి 200కి ఎలా వస్తుంది? దానిలో అర్జమిన్ ఆయిల్స్, ఈ కల్తీ ఆయిల్స్, చీప్ నాసిరకమైన ఆయిల్స్ అనేవి కలుపుతున్నారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన హార్ట్ అనేది ఏదైతే ఉంటుందో హార్ట్ ఎప్పటికీ స్ట్రాంగే, గుర్తుపెట్టుకోండి. కానీ మరి హార్ట్ అటాక్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే హార్ట్ మన బాడీ అంతా రక్తం సప్లై చేస్తుంది, పంపింగ్ నిరంతరం బాడీ అంతా రక్తం సప్లై చేస్తూ తనకి తాను కొరనరీ ఆర్టరీస్ ద్వారా తనకి తాను కూడా బ్లడ్ సప్లై చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ కల్తీ ఫుడ్, ఈ ఇనార్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల ఆ హార్ట్కి వెళ్ళే ఆ కొరనరీ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అవుతాయి. కొరనరీ ఆర్టరీస్ బ్లాక్ అవడం వల్ల హార్ట్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్, న్యూట్రన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోయి ఆ హార్ట్ అనేది కంప్లీట్ ఆ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఆగిపోవడం, హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది అనమాట. మెయిన్గా కారణం అయితే నాకడైతే లైఫ్ స్టైల్ అని అనుకుంటాం. లైఫ్ స్టైల్ అంటే సింపుల్గా లైఫ్ స్టైల్ అని చెప్పేస్తాం, కానీ సింపుల్ కాదు. లైఫ్ స్టైల్లో ఇన్ని కారణాలు. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంచి బెంజ్ కారు ఉంది, కానీ రోడ్ లేనప్పుడు అంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా నాకు ప్రాపర్ ఫుడ్ అనేది దొరకట్లేదు. సో దాని గురించి నేను చాలా చింతిస్తున్నాను. ఇవే కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్ ఈ స్మోకింగ్, డ్రింకింగ్, నైట్ లైఫ్స్, నైట్ డ్యూటీస్, లేదా ఏమంటారు కూర్చుని పని అనేది ఎక్కువ అయిపోయింది. కార్లు వచ్చేసాయి, ఈ సైకిల్ తొక్కడం ఆపేసాం, నడవడం ఆపేసాం, ఫిజికల్ యాక్టివిటీ లేదు, కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇవన్నీ కారణాల వల్ల కూడా మనకి
ఇది మనం ఇప్పుడు ఇదిలో మీరు జరుగు లైఫ్ స్టైల్ అంటున్నారు కాబట్టి ఈ అంటే మెయిన్ గా ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఈ నైట్ టైమ్ లేట్ నైట్ తినడము, లేట్ నైట్ పడుకోవడము అనేది కూడా రెగ్యులర్ అయిపోయింది. ఇంతకు ముందు అంటే ఒకప్పుడు 7 o'clock తినేసి పడుకునే వాళ్ళు, 9 లోపే పడుకునే వాళ్ళు, అది ఒక సైకిల్ నీట్ గా ఉండేది. యా కానీ ఇప్పుడు 12 o'clock తిని 1-2కి కూడా పడుకుంటున్నారు చాలా మంది. దాని వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఆఫ్ అంటారు. కోర్స్ అది కూడా ఒక కారణం అండి. ఇది ఏంటంటే మన బయలాజికల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హార్ట్. ఏంటంటే మన హార్ట్ నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ దానికి ఒక అలవాటు ఉంటుంది అనమాట. అది కూడా రిలాక్స్ అంటే ఇప్పుడు మార్నింగ్ అంతా ఒక 92 times కొట్టుకుంది అనుకోండి, మనం డీప్ స్లీప్లో ఉండేటప్పుడు హార్ట్ అనేది స్లోగా దాని పని అది మరిచి చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ప్రతిరోజు మనం ఒక టైంకి పడుకున్నప్పుడు ఆ టైంకి హార్ట్ రెస్ట్ అనేది కోరుకుంటుంది. ఆ టైంకి మనం పడుకోలేదు, ఈరోజు 11కి పడుకున్నాం, రేపు 3 o'clock midnight పడుకున్నాం. ఇలా మనం చేంజ్ చేయడం వల్ల హార్ట్కి ఏంటంటే స్ట్రెస్ అనేది పడుతుంది. స్ట్రెస్ అంటే ఏమవుతుంది, బాడీలో కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఈ కార్టిజోల్ అనేది పెరిగిపోవడం వల్ల హార్ట్ మీద ఈ స్ట్రెస్ పడి హార్ట్ బీట్ రిథం దెబ్బతినడం వల్ల కూడా మనకి ఎరిథ్మియాస్ అంటాం. అంటే హార్ట్ లబ్ అని కొట్టుకునేది మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉంటుంది. అలా స్కిప్ అవడం వల్ల కూడా హార్ట్ లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, ఎరిథ్మియాస్ రావడం, లేదా వేరే కారణాల వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు డాక్టర్స్ కూడా చనిపోయారు అని అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు డాక్టర్ అయినంత మాత్రం దేవుళ్ళు అయితే కాదు కదండి. అంటే అంటారు వైద్యో నారాయణ హరి అని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే డాక్టర్లు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మామూలుగా పనిచేసే వాళ్ళకంటే డాక్టర్స్కి ఏంటంటే బ్రెయిన్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్కి గురించి ఆలోచించడం కానీ, పేషెంట్కి ఏమైనా అయితే ఎమోషనల్ ఫీల్ అవ్వడం, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటే బయటికి చూపించుకోరు. సో దానివల్ల అది వాళ్ళు ఇన్నర్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి రీసెంట్గా 30 to 40 years మధ్యలో ఈ ఇయర్లో నాకు తెలిసిన ఒక ఎనస్థీషియా డాక్టర్, ఒక కార్డియాలజిస్ట్, ఒక ఆర్థోపెడిక్, ముగ్గురు చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో. అంటే వాళ్ళు బయట వాళ్ళ హెల్త్ చూసుకుంటున్నారు కానీ వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ హెల్త్ చూసుకోవట్లేదు. సో స్ట్రెస్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యా ఆఫ్ కోర్స్ 100%. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.